హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కిల్ స్కూల్. ఈ రోజుల్లో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఏఐ, బ్లాక్ చైన్, క్లౌడ్, నెక్స్ట్ $1 బిలియన్ స్టార్టప్. మన కెరీర్ ఆల్గరిథమ్స్ పర్ఫెక్ట్గా రాసుకుంటున్నాం, కానీ మన లైఫ్ బ్యాలెన్స్ కావచ్చు ఎక్కడో క్రాష్ అవుతోంది. సక్సెస్ కోసం స్పీడ్గా పరిగెడుతున్నాం, కానీ పీస్ మాత్రం మిస్ అవుతోంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోవైపు ఏన్షియంట్ ఇంటెలిజెన్స్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం సాధ్యమేనా? టెక్నాలజీతో పాటు మన వాల్యూస్ని కూడా అప్గ్రేడ్ చేసుకోగలమా? ఎస్, ఆ దారిని చూపించడానికే టెక్నాలజీ ప్రపంచంలో ఒక ట్రైల్ బ్లేజర్గా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక టార్చ్ బేరర్గా మన ముందుకు వస్తున్నారు శ్రీ సాయిరామ్ పొగలూరు గారు. సిలికాన్ వ్యాలీ నుండి సనాతన ధర్మం వరకు ఒక గ్లోబల్ కెరీర్ను, విలువలతో నిండిన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారో ఆయన మాటల్లోనే విందాం. వేగంగా మారుతున్న ప్రపంచంలో విలువలతో, విజ్ఞానంతో, విజన్తో ముందుకు నడుస్తున్న వ్యక్తులు చాలా అరుదు. అలాంటి వ్యక్తుల్లో ముందంజలో నిలిచే పేరు శ్రీ సాయిరామ్ పొగలూరు. రామాయణం, గీత, ఉపనిషత్తుల తత్వాలను ఆధునిక జీవితంతో కలిపి వివరించే తన ప్రత్యేకమైన సింప్లిఫైడ్ స్టైల్తో ప్రేక్షకుల హృదయాలను తాకే ప్రసంగకర్త. సాంకేతిక ప్రపంచంలో ట్రయల్ బ్లేజర్, ఆధ్యాత్మిక ప్రపంచంలో టార్చ్ బేరర్. 30 ఏళ్లకు పైగా అంతర్జాతీయ అనుభవం. సిటిఓ, సిఐఓ, సిఐఎస్ఓగా పలు దేశాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన విజనరీ లీడర్. సెక్యూరిటీ, క్లౌడ్, ఎజైల్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో ముందడుగు వేస్తూనే మనిషి మనసులో ఆత్మజ్యోతి వెలిగించే పనిని కూడా చేస్తున్నారు. కానీ ఆయన అసలు ప్రత్యేకత ప్రపంచాన్ని మార్చే ముందు మనసును మార్చడం. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం వంటి శాస్త్రాలపై లోతైన పఠనం. ఆ జ్ఞానాన్ని ఆధునిక జీవితానికి అన్వయిస్తూ మోడర్న్ డే రిలవెన్స్ ఆఫ్ రామాయణ వంటి ప్రేరణాత్మక సత్సంగాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేల మంది మనసుల్లో వెలుగుని నింపుతున్నారు. కోన్స్టెగా కాలేజ్, షులిచ్ స్టార్టప్ ప్రోగ్రామ్, ట్రీ ఫ్రాగ్ యాక్సిలరేటర్ వంటి సంస్థల్లో మెంటార్గా సేవలందిస్తూ యువతలో లీడర్షిప్, వాల్యూ బేస్డ్ థింకింగ్, స్పిరిచువల్ అవేర్నెస్లను పెంపొందిస్తున్నారు. ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమం ద్వారా ఆర్థిక అవగాహన, విలువల జీవన విధానం కోసం ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఏర్పడిన సంస్కృతామృతం సంస్థ ప్రాచీన సంస్కృత జ్ఞానాన్ని ఆధునిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి అందిస్తోంది. సార్, వెల్కమ్ టు ది షో. సార్, ఇప్పుడు కర్నూలులో మీ స్కూల్ డేస్ ఏ విధంగా ఉండేవి? అదేవిధంగా టెక్నాలజీ పైన అప్పటి నుంచే మీకు ఆసక్తి ఉండేదా? కర్నూలులో మా పాఠశాల జీవితం అతి సామాన్యంగా ఉంది. తెలుగు మాధ్యమ పాఠశాలలో చదువుకున్నాను. అప్పుడున్న పాఠశాలలో కల్లా కేవలం పరిమిత వసతులతో ఉండేది మా పాఠశాల. అయినప్పటికీ కూడా మాకు కొన్ని అవకాశాలు ప్రత్యేకంగా మా గురువులు సృష్టించి ఇచ్చారు. అందులో ఒకటి వక్తృత్వ పోటీ, మాటలు. ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నంతలో కూడా గురువులు అందరూ కూడా మాకు విద్యను నేర్పించాలి అన్న తపనతో ఉండేవారు. కాబట్టి మాకు నేర్చుకునే అవకాశం అయితే విశేషంగా లభించింది. తర్వాత సార్, ఈ పాలిటెక్నిక్ కావచ్చు, ఈసీఐఎల్, ఇవి ఏ విధంగా మీ కెరీర్కు ఉపయోగపడ్డాయి? అవి ఏ విధంగా దారి చూపించాయి? పాలిటెక్నిక్ అనేది ప్రతి దేశానికి కూడా చాలా ముఖ్యమైన ట్రేడ్ స్కూల్ అంటారు. అంటే ఈ 3.5 సంవత్సరాలు, మాది 3.5 సంవత్సరాలు. వీటి ద్వారా ఉద్యోగం, అంటే ఈ 3.5 సంవత్సరాల తర్వాత మమ్మల్ని హైర్ చేసుకోవడానికి కంపెనీలు లైనప్లో ఉండేవి. ఇది నేను 1989-90 ప్రాంతంలో. సో వీఆర్ రెడీ అనమాట. అంటే పోయి ఒక కంపెనీలో మాకు నేర్చుకున్న జ్ఞానంతో వాళ్లకు ఉపయోగపడే విధంగా మమ్మల్ని సిద్ధం చేసి పంపించేవారు. ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. అండ్ అక్కడి నుంచి కూడా మేము పార్ట్ టైం చదువుకుంటూ ఇంజనీరింగ్ ఇట్లా జీవితంలో 18.5-19 సంవత్సరాల కల్లా ఫుల్లీ ప్రొడక్టివ్, ఎంప్లాయబుల్ జీతం తీసుకుంటూ జీవితం సాగించేందుగా సిద్ధం చేసింది మమ్మల్ని పాలిటెక్నిక్. తర్వాత ఈసీఐఎల్ చాలా ముఖ్యమండి. అది 6 నెలలు పెయిడ్ అప్రెంటిస్షిప్ అంటాము. నాకు ఇప్పటికి కూడా గుర్తు, నేను చేసిన ప్రాజెక్ట్
ఆటోమేటిక్ టర్బైన్ రన్అప్ సిస్టమ్ అని మొదటగా మీరు చేసింది మొట్టమొదటిగా చేసిన ప్రాజెక్ట్. అందులో ఉన్న వాళ్ళు కూడా చాలా సీనియర్స్, కానీ వాళ్ళు మాకు ప్రేమతో చాలా నేర్పించేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఒక పని చేస్తున్న వాళ్ళతో కలిసి చేస్తూ నేర్చుకోవడం అనేది విశేషంగా. ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్లో వెళ్ళి ఎలా పనిచేయాలి, జీవించాలి అన్నదానికి మాకు 6 నెలల పాఠం. అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అప్రెంటిషిప్ అనేది నాకు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం, మాకు విశేషంగా ఉపయోగపడింది. ఇట్స్ అ సీడ్ టు అవర్ కెరియర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మీరు నేర్చుకున్న కోర్సులు అవన్నిటితో పాలిటెక్నిక్ కావచ్చు, ఇవన్నిటితో పాటు కూడా ఎంబీఏ చేస్తున్నారు మీరు. సో ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే విద్యార్థిగా ఉండాలనా, లేదంటే ఆ మార్పు ఎలా కలిగింది? అసలు నేర్చుకోవాలనే ఆలోచన రావడం అది ఏ విధంగా ఉపయోగపడింది? మామూలుగా మనకు డిగ్రీ అయిన తర్వాత, బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చేయాలా, ఎంబీఏ చేయాలని ఒక ప్రశ్న అందరికీ ఉంటుంది. ఎంబీఏ అంటే నాయకత్వ లక్షణాలను విశేషంగా పెంపొందిస్తుంది. ఒక మాట్లాడడం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం, అంటే సమయానికి తగు మాటలాడి అనేది ఎంబీఏ ముఖ్యంగా చెప్తుంది. ఆర్థికంగా ఒక కంపెనీ నిర్వహణలో ఆర్థిక శౌచం అంటారు, మనం శౌచాలలో అంతా అర్ధ శౌచం చాలా ముఖ్యము అంటాడు. కాబట్టి విశేషంగా అర్థశాస్త్రం చెప్పిన అర్ధ శౌచం నేర్చుకోవాలంటే మనకు ఎంబీఏ ఉపయోగపడుతుంది. 10 మందిని ఒక విషయంలో కలిపి ముందుకు తీసుకువెళ్ళడం ఎలా, ఎందుకంటే అందరికీ కూడా నాకేంటి అన్న కోణం మర్చిపోయి శివరాత్రికి శివుడి నాయకత్వ లక్షణాలు ఏంటండి అని అడిగితే పరస్పర వైరం ఉన్న 2-3 జంతువులు ఆ శివ పరివారంలో ఉంటాయి, అటువంటి వారిని ఒక దిశ వైపు నడిపించేవాడే నిజమైన నాయకుడు అని. ఆ నాయకులా మనం తీర్చిదిద్దేది ఎంబీఏ చాలా విశేషమైన అవకాశం కలిగిస్తుంది, దీని గురించి ఆలోచింపజేస్తుంది. సేల్స్ వాడికి ఎన్ని అమ్మాను అని ఉంటుంది, ఫైనాన్స్ వాడికి ఎంత బాటమ్ లైన్ వచ్చామో అని ఉంటుంది, సర్వీస్ చేసే మాలాంటి ఇంజనీర్కి అది సర్వీస్ చేసే ప్రోడక్ట్గా ఉంటే తప్ప అమ్మకండి అంటుంది. ఇవన్నింటినీ కూడా కలిపి తీసుకువెళ్ళే ఉంది కదా అని చెప్పి నేను ఎంబీఏ వైపు మొగ్గు చూపించడం అనేది జరిగింది. సో ఆ తర్వాత సార్ 8 సంవత్సరాల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మీకు అత్యంత గర్వంగా అనిపించినటువంటి క్షణం ఏంటి? అత్యంత గర్వంగా అనిపించిన క్షణం ఏమంటే, మహామహులైన కన్సల్టింగ్ కంపెనీస్తో పోటీ పడి కాంట్రాక్ట్ తీసుకోవడము, అది ఒక గ్లోబల్ కాంట్రాక్ట్ తీసుకోవడము, బ్రెజిల్లోకి వెళ్ళి కన్సల్టింగ్ చేయడము అనేది. ఎందుకంటే మనము ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. ఎందుకంటే మనకు చెప్తారు అసలు విఘ్న భయేన నీచైహి, విఘ్నాలు వస్తాయని. కాబట్టి అల్పులు అసలు ప్రారంభించరు పనులు. కొంతమంది మధ్యములు ఏమంటే ప్రారంభిస్తారు, ఒక్క చిన్న ఆటంకం వస్తూనే ఆపేస్తారు. కానీ ధీరులు తిరిగి ఒక విజయాన్ని సాధించే వరకు ఆ పనిని ఆపరు అని చెప్పి రఘువంశంలో కాళిదాసు కూడా అంటాడు, ఆఫలోదయ కర్మణం అని రఘువంశ మహారాజులు. అటువంటి స్ఫూర్తితో ఒక పెద్ద సంస్థను ఎదుర్కొని కాంట్రాక్ట్ పొందినప్పుడు అనిపించింది, ఓకే మనం కూడా చేయవచ్చు, ఐ కెన్ డూ టు అన్న విశ్వాసాన్ని కలిగించింది. అది ఇప్పటికీ కూడా గుర్తుంటుంది. రైట్ సార్, అట్లాగే ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీకు కలిగినటువంటి ఏదైనా ఇబ్బంది ఉందా? ఉంటే ఒకవేళ దాన్ని ఎట్లా అధిగమించారు? అది సో నాకెప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే మా దగ్గర డబ్బు లేదండి అంటారు. ఎంటర్‌ప్రెన్యూర్కు ముఖ్యంగా ఉండకూడనిది భావదారిద్ర్యం. మనకు అన్ని ఆర్థికంగానే మనం కేవలం చూస్తుంటాం. ఆర్థికం అనేది కేవలం ఎంటర్‌ప్రెన్యూర్స్కు ఒక కోణమే. కాబట్టి మాకు ఉన్నప్పుడు నాకు నిజంగానే పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది, జీతం ఇచ్చే పరిస్థితుల్లో లేను. తిరిగి మా ఇంట్లో దైవానుగ్రహంగా నా భార్య కూడా ఎంబీఏ నాకంటే ముందుగా చేసింది. ధైర్యంతో ఎంబీఏ లేని నన్ను పెళ్లి చేసుకుంది. కాబట్టి అమ్మ ఎటువంటి పరిస్థితి ఉంది అంటే వారు కూడా ప్రేరణ ఎంబీఏ చేయడానికి వారితో కలిసి ఈ ప్రయాణంలో నేను చెప్పిందంతా నేను ఒక నాణానికి నేను ఒకవైపు అయితే తను ఇంకొక వైపుగా ఉండి మేము సహవీర్యం కరవావహే, మేము కలిసి చేస్తున్న ప్రయాణం. తను మొదటి ఎంప్లాయీగా ఒక ఉద్యోగాన్ని విడిచిపెట్టి సహాయం చేయడం అనేది. సో మనం ఎప్పుడైనా కూడా మనం జీవితంలో ఒక అవకాశం వచ్చినప్పుడు దానిని అతి తక్కువ ఆర్థిక వనరులతో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అన్నదే ఆ క్రియేటివిటీ, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, ఇవన్నీ పదాలు ప్రయోగిస్తున్నాము. అలా జీవించే అవకాశము కలిగింది. నా సహధర్మచారిణిగా ఉండి సంపూర్ణ సహకారాన్ని అందించి ఇట్లా చేద్దాము అన్నప్పుడు ఎటువంటి సంశయం లేకుండా కూడా ముందుకు వెళ్ళే అవకాశం తనతో కలిగింది. కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ ఎ గ్రేట్ టీమ్.
కలిసి పనిచేసే అది భార్య అయి ఉండొచ్చు, అన్నదమ్ములు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, కానీ కలిసి పనిచేసే ఒక టీం అనేది చాలా ముఖ్యం అన్న విషయం నాకు అనుభవానికి వచ్చింది. అందరికీ కూడా ఈ విషయాన్ని విశేషంగా గమనించాలి అని చెప్తాను నేను. ఆ తర్వాత సార్ మీరు బ్యాంకింగ్ రంగంలో ఒక సీనియర్ లీడర్గా చేరడానికి అసలు ప్రేరణ ఏంటి అసలు దీని తర్వాత? అంటే అవకాశాలు మొదట వచ్చాయి, కానీ చేరిన తర్వాత ముఖ్యంగా నేను చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్గా ప్రస్తుతం బ్యాంకుకు పనిచేస్తున్నాను. ఇప్పుడు అంతర్జాల మాధ్యమం అనేది చాలా ప్రాధాన్యతగా ఉండేది. మనం ఇంతకుముందు వచ్చిన బ్యాంకులో చాలా కోశాగారం చాలా దృఢమైన పటిష్టంగా ఉండేది, ఎవరు నచోరహార్యం అని దొంగలు పోని విధంగా. ఇప్పుడు అంతా కూడా అంతర్జాల మాధ్యమంగా డిజిటల్ కరెన్సీగా ఉన్నప్పుడు ఒక దేశ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థ, అందులో ఉన్న బ్యాంక్ అటువంటి సంస్థలు పటిష్టంగా ఉండాలి. కాబట్టి నలుగురికి ఒక జీవితంలో ఒక ఆర్థిక ప్రణాళికను రచింపజేసే విధంగా ఒక ఆర్థిక సంస్థ పనిచేయాలి అన్నది నన్ను చాలా విశేషంగా ఆకర్షించింది. ఆ స్ఫూర్తితోనే నేను ఈచ్ వన్ టీచ్ వన్ అని చెప్పి లాభ ఆపేక్ష లేకుండా కూడా నలుగురికి కూడా ఎలా ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకొని జీవితంలో ప్రగతి సాధించాలి, ముందుకు వెళ్ళాలి, జీవితంలో ఉన్న మైల్ స్టోన్స్ అంటుంటాము, చదవడము, పిల్లలు, ఇల్లు, లేదంటే వాహన సౌకర్యాన్ని అమ్ముకూర్చుకోవడం, వీటికన్నిటికీ కావలసిన మీ జీవిత ఆర్థిక ప్రయాణంలో మేము మీ భాగస్వామిగా ఉంటాము అన్న కోణం విశేషంగా ఆకర్షించి అందుకనే ఐఎమ్ కంటిన్యూయింగ్ టు వర్క్ ఇన్ ద బ్యాంక్స్ అండి. రైట్ సార్. అదేవిధంగా ఒక టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా, మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఉద్యోగం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మాత్రం ఎక్కడ మీరు వదలలేదు. సో ఆ విధంగానే కంటిన్యూ అవ్వడానికి ఎట్లా సెట్ అయింది అది? అంటే చాలా మంది కూడా ఏదో ఒకదాని మీదనే వెళ్తూ ఉంటారు. సో మిమ్మల్ని చూస్తుంటే కూడా నిజంగా అసలు ఎట్లా కుదిరింది ఇదంతా? శ్రీ గురుభ్యో నమః. ఎందుకంటే గురువులకు ముఖ్యంగా వందనం చెప్పాలి. మాకు చిన్నప్పుడు చాలా ప్రశ్నలు ఉండేవండి. ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి అని తల్లిదండ్రులను బాగా మేము సతాయించే వాళ్ళని చెప్పుకోవాలి. అప్పుడు మాకు గురు పరంపర అనుగ్రహంగా శంకరాచార్యుల దయ వల్ల ఎల్లంరాజు శ్రీనివాసరావు గారని, ప్రస్తుతము బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా విశేషంగా ఇందులోని విషయాలను చెబుతూ దృఢమైన నాయకత్వం అంటే ఎడుతుడుకులను ఎదుర్కొని స్థిరంగా ఉండేది. ఎందుకంటే జీవితంలో శ్రేయాంసు బహువిజ్ఞాని అన్నారు. ఒక గొప్ప కార్యం చేయాలంటే మీకు విఘ్నాలు అనేకం వస్తాయి, అది మీ జీవితంలో భాగం. కాబట్టి ఏదైనా సాధించాలి అంటే విఘ్నాలను ఎదుర్కొనే దృఢ మనస్తత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది మన సనాతనమైన ధర్మం. కాబట్టి ఇది వదిలేసి వెళితే సరి అయింది కాదు కదా. ఇది రెండు కలిపి మళ్ళీ తిరిగి వివేకానందుల వారు అదే అన్నారు, అది ఇది కలిపితేనే మనం సస్టైనబుల్ అంటున్నాము. ఇప్పుడు అంటే స్థిరంగా ఉండి 4 కాలాలు నిలిచే విధంగా మన జీవన శైలి కానీ మనం చూపించే ప్రభావం కానీ ఉండే అవకాశం కలిగిస్తుంది అన్న విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత దీన్ని విడవడం కాదు, దీన్ని ఇంకా జీర్ణం చేసుకొని దీన్ని కలిపి ఎలా తీసుకువెళ్ళాలి అన్నదే మా చిన్ని ప్రయత్నం. అట్లాగే సార్, ఈ స్పిరిచువాలిటీ అట్లా అదేవిధంగా ఈ సక్సెస్, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అంటే మీ దృష్టిలో ఏంటి అసలు? ఆ రెండిటి మధ్య బ్యాలెన్స్ అనేది కాదు, నేనేమంటున్నా అంటే మనము రామాయణం చదువుతున్నప్పుడు అర్థశాస్త్రంలో ఉంటుంది, వార్త అంటే నరిష్డ్ అండ్ ఫ్లరిష్డ్ ఎకానమీ, అంటే పుష్కలమైన ఆర్థిక వ్యవస్థ. దాని కింద దండనీతి అంటూ ఉంటుంది. ఆ దండనీతి అంటే లా అండ్ ఆర్డర్. ఎందుకంటే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఉన్న దేశంలోనే ఇంకొక దేశం వాళ్ళు కూడా వచ్చి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. ఈ రెండిటితో చాలా పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు నిలిచిపోతున్నాయి. కానీ అందుకు కింద త్రయి అంటే ధర్మం అని ఉంటుంది. ఆ ధర్మాన్ని కూడా ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అని చూపించేదే అన్వీక్షకి, అంటే ఇంటర్ప్రిటింగ్ ధర్మ అండ్ అప్లయింగ్ అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్. కాబట్టి ఇది నేర్చుకున్న తర్వాతే మనం జీవితంలో దీన్ని ఎలా చేర్చి ముందుకు తీసుకువెళ్ళవచ్చు అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఒక సమయంలో మనం ఏది ముందు, ఇప్పుడు ఎమర్జెన్సీలో నర్సుగా ఉందంటే 3 ఏళ్ళ నా అమ్మాయి వచ్చింది, 87 ఏళ్ళ మా నాన్నగారు వచ్చారు, కానీ 1 గంటలో ట్రీట్ చేయకపోతే చనిపోయే ఒక రోగి వచ్చాడు అంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే
వారి అవసరాన్ని బట్టి. ఇట్లా క్రైసిస్ మేనేజ్మెంట్, సిచ్యుయేషనల్ లీడర్షిప్ అన్నవి మన విశేషంగా ఇతిహాస పురాణాలు బోధిస్తాయి. అది కథారూపంగా చేస్తేనే విశేషంగా జీర్ణం అవుతుందని హార్వర్డ్ బిజినెస్ రివ్యూ కూడా ఆర్టికల్గా ప్రచురించింది. కాబట్టి వీటిని కలుపుకుంటూ వెళ్తే ఏ సమయానికి ఏ విధంగా ప్రతిస్పందించాలి అన్న జ్ఞానం మనలో దృఢంగా జీర్ణించుకుని పోయి మనము స్థిరమైన నలుగురిని ప్రభావితం చేసే నాయకులుగా జీవించే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ రెండు వేరు కాదు, ఒకదానితో ఒకటి కలిపి అన్నదే మా దృఢమైన విశ్వాసం. రైట్ సార్, అట్లాగే ఈ టెక్నాలజీ మే గైడ్ ద హ్యాండ్, అదేవిధంగా స్పిరిచువాలిటీ గైడ్ ద హార్ట్ అనేది ఎట్లా వచ్చింది ఆలోచన ఇది? ఎందుకంటే టెక్నాలజీ అనేది కేవలం అప్పుడు చేస్తున్న సమస్యను పరిష్కరించడానికే. నేనంటాను మనసా వాచా కర్మణ అన్నది మన సిద్ధాంతము. వాచ అంటే మీరు ఒక బ్యాంకుకి వెళ్తే మీకు మంచి రేట్ ఇస్తానండి లోన్కైనా లేదంటే మీ డిపాజిట్స్కైనా అంటారు. వాళ్ళ మెటీరియల్ అట్లాగే ఉంటుంది. కానీ డీప్ రూటెడ్ వాళ్ళ ఏఐ ఇంజిన్ ఈజ్ నాట్ డిస్క్రిమినేటింగ్ యూ అన్నప్పుడు ఇట్ డజంట్ జైవ్ అన్నమాట. సో కాబట్టి మనం ఈ మనసా వాచా కర్మణ అన్న కోణంలో ఆలోచిస్తూ వెళ్ళడమే ముఖ్యం అని దీనికి దానికి సమన్వయం అని చెప్తుంటాము. మోడర్న్ డే రిలవెన్స్ రామాయణ ద్వారా మీరు యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమి సందేశం వాళ్ళకి? మన తెలుగునాడు విశేషంగా ఎంతో పుణ్యం చేసుకుంది అంటాను. ఎందుకంటే రామాయణం ఒక కల్పవృక్షం. అంటే ఈ మోడర్న్ డేలో చెప్పాలంటే రామాయణ ఈజ్ ఎ ట్రెజర్ చెస్ట్. అలా ట్రెజర్ చెస్ట్ కల్పవృక్షం రామాయణము మీ జీవితంలో మీరు ఏం కావాలన్నా సాధించుకునే జ్ఞానాన్ని అది ఇస్తుంది అని దర్శించి మనకు అందించారు ఈ మధ్యనే విశ్వనాథ సత్యనారాయణ వారు. అందుకనే వారు రామాయణాన్ని కల్పవృక్షంగా మనకు అందించారు. రామాయణ కల్పవృక్షం అంటే ఒక 5 ఉదాహరణలు మనం చూద్దామండి. రామాయణంలో గురు లక్షణాలు మనం స్పృశించడం జరిగింది. అనుభవం, అనుష్ఠానం, శాస్త్రాధ్యయనం, వాక్పటుత్వం, మననశీలత్వం, ఎక్స్పీరియన్స్, కరెంట్ ప్రాక్టీషనర్, లైఫ్ లాంగ్ లెర్నర్, ఒరేటర్ అంటే ఇంకొకళ్ళకు చెప్పగలిగే విధమైన గొప్ప వాక్పటుమ. ఇవన్నీ కల ఒక గురువును పట్టారు వాల్మీకి. ఈ గురువు మనకు దొరకడం అనేది జీవితంలో, మీరు ఎంటర్ప్రెన్యూర్ అన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ కూడా మెంటార్ అని మనం T20 వచ్చిన తర్వాత ఈ పదం బాగా వాడుకలో ఉంది. అటువంటి మెంటర్ మనకు కావాలి అంటే రామాయణంలో ఎంతమంది ఈ మెంటర్ మెంటీ కాన్వర్జేషన్, భరతరామ సంవాదం అంటుంది. అన్నా తమ్ముడు పాదుకలు ఏడ్చాడు అని టీవీల్లో చూస్తుంటాం, అదేం జరగలేదండి. మెంటర్ మెంటీ, నువ్వు నిద్రకు బానిస కావట్లేదు కదా, నువ్వు సమయంలో లేస్తున్నావా, నీ దిన ప్రణాళికను గొప్పగా రచిస్తున్నావా, దినం అయిన తర్వాత ఆ ప్రణాళికాబద్ధంగా నడుచుకోగలిగావా. మేము అజైల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో దీన్ని అజైల్ ప్లానింగ్ రెట్రోస్పెక్టివ్ అంటాము. ఏదైనా చేసిన తర్వాత ఎలా చేసామన్న పునఃసమీక్ష ఉంటుంది కదా, ఆ పునఃసమీక్షను చేస్తున్నావు కదా నాన్న అంటాడు. మెంటర్ ఎప్పుడు ఏ విధంగా మెంటీతో మాట్లాడాలని, ఎవరితో కలిసి పని చేయాలి చేయకూడదు, మీ టీం మెంబర్స్, మీ బాస్, నో యువర్ బాస్ అని సరదాగా అంటుంటాం. మారీచ రావణ సంవాదం. మారీచుడు రావణుని పిలిచి అంటారు, అయ్యా నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో, అప్పుడు అండర్-16 టోర్నమెంట్లో రాముల వారు లక్ష్మణుల వారు ఆడేవారండి, నన్ను బాగా క్లీన్ బౌల్ చేశాడు, ఏదో బతికి బయట కట్టాను, మళ్ళీ ఈయన ఏదో వల్కలాలు ధరించి వచ్చారు కదా అంటే ఐ ట్రై టు మెస్ విత్ హిమ్, మళ్ళీ ఒక పాఠం చెప్తాడు, వద్దు నీతో పాటు రాక్షస వంశాన్ని నాశనం చేసుకుంటావు, వినవద్దు అంటావు. సో నో యువర్ టీమ్ అనేది చాలా ముఖ్యం. అది రామాయణం మనకు విశేషంగా, మహాభారత పురాణాలు అందిస్తాయి కానీ రామాయణం ముఖ్యంగా అందిస్తుంది. దాని తర్వాత హౌ టు గెట్ ఎ జాబ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ అని హనుమద్రామ ప్రథమ సమాగమ తీసుకొని చెప్తుంటాను. హనుమంతుల వారు బుద్ధిర్బలం యశోధైర్యం అంటుంటాము. ప్రూవ్ చేయండి అయ్యా ఎలాగా అంటే ఒక్క 2 విషయాలు. హనుమంతుల వారు రామలక్ష్మణులు చూసి ఆయన కీన్ అబ్జర్వేషన్తో అడిగారు, రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ, ఆయన చుట్టూ ఉన్న చెట్లు చేమలు వారి ప్రజెన్స్కి ఎలా స్పందిస్తున్నాయి అంటాం. మన తెలుగులో ఇంగిత జ్ఞానం అంటారు. ఇది ఇంగిత జ్ఞానం అంటే మనిషి ముఖాన్ని చూసి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునేది. ఈయనకు పశుపక్షాది ఇంగిత జ్ఞానం ఉంది. రాముల వారు వెంటనే చూశారు, సామాన్యుడు కాదయ్యా లక్ష్మణ, మనం డీల్ చేస్తున్నది ఈయన. ఎన్నెన్ని శాస్త్రాలు చెప్పాలని రాముల వారు హనుమంతుని రెజ్యూమే రాస్తారండి. అది చూస్తే మనకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద దారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం.
ఈయన ఒక్క దోషం లేకుండా ఎట్లా మాట్లాడుతాడని మన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాము. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుదాశ్రుతం బహువ్యాహరతానేన నకించి తపశబ్దితం. గొప్పగా మాట్లాడే చాలామంది దగ్గర చాలాసార్లు వినడం వల్ల ఈయనకు దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ వీఆర్ మిస్సింగ్. మనకేదో ఒక్క రోల్ మోడల్ అని చెప్పి అక్కడ ఆగిపోతున్నాం. వారు చెప్పే విషయాలు చాలాసార్లు అటువంటి చాలా వారి దగ్గర నుంచి నేర్చుకున్నారు, కూడా నేర్చుకున్నది. ఈయన బాడీ లాంగ్వేజ్ గురించి చెప్తున్నాడు. నముఖేర్ నేత్రయోర్ వాపి లలాటేచ భ్రువోస్తదా. ఇవన్నీ కూడా నోరు రమ్మంటోంది, నొసలు పోమంటోంది అంటాము కదా, అటువంటివి ఏమీ దోషాలు లేదు. పాణిని అంటాడు, మంచి వాక్పటుత్వం ఉన్న వాళ్లకు 6 లక్షణాలు ఉండాలి, ఈ 6 దోషాలు ఉండకూడదు. దోషాలు లేకుండా ఆయన చెప్పిన లక్షణాలన్నీ పోతబోస్తే హనుమంతుల వారు. ఇట్లా గమనించి ఇటువంటి దూత మన వైపు ఉంటే శత్రువు కూడా మిత్రుడవుతాడు. ఎప్పుడైనా ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక కన్విన్స్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. ఆ సామర్థ్యం హనుమంతునిలో పుష్కలంగా ఉంటుంది. ఆ సర్గ, దాని పేరు హనుమద్రామ ప్రథమ సమాగమ, కిష్కింధకాండలో 3వ సర్గ. అది చదివితే చాలు, మనం సేల్స్మెన్ అంటే బెస్ట్ సేల్స్మెన్స్ అవుతాడు. ఎవరైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే వాళ్ళు ఎదురు చూడని ఉద్యోగం కూడా వాళ్ళలో వచ్చి పడుతుంది. సంస్కృత అమృతం కార్యక్రమం ద్వారా మీరు సాధించాలనుకునేటటువంటి ముఖ్య లక్ష్యం ఏంటి అసలు? మా గురువులు శ్రీ రఘురామ శర్మ గారు, వారి గురువుల ఆలోచనతో ఇది మొదలైంది. మేమందరూ కలిసి, ఇది కంప్లీట్లీ టెక్నాలజీ ప్రాజెక్ట్. మనకు విశేషమైన జ్ఞానం ఉంది, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవాలి అంటే దానికి సంబంధించినంత డీప్ సంస్కృతం నాలెడ్జ్ ఇప్పుడు లేదు. దానికి 2-3 సంవత్సరాలకు పైగా దాంట్లో సమయాన్ని వెచ్చించే లేదు. కాబట్టి 6 నెలల సమయం సంస్కృతంలో నేర్చుకున్నవాడు ఈ అత్యాధునిక యుగంలో మీరు ఏ ఫీల్డ్, ఏ రంగం తీసుకున్నా కూడా అందులో రీసెర్చ్ చేయడానికి మేము దాన్ని ఉపయోగించే విధంగా మేము సృష్టించడం జరిగింది. విద్యార్థులకు, గురువులకు, రీసెర్చర్స్కి ముఖ్యంగా పరిశోధన చేయాలి అనుకున్న వాడికి ఏ రంగమైనా కూడా, మనము అహోబిళంలో చూస్తే ఎక్కడ గుడో ఎక్కడ కొండో తెలియదు, అంటే ఈకో ఫ్రెండ్లీ ఆర్కిటెక్చర్, ఇలా పలు కోణాలలో చేస్తున్న వాళ్లకు, ఇప్పుడు ఎన్క్రిప్షన్, క్రిప్టో కరెన్సీ ఇవన్నీ అంటున్నాము, ఇవన్నీ కూడా సంస్కృత భాష ఇట్ హ్యాస్ బిల్ట్ ఇన్ కేపబిలిటీస్. వీటన్నింటినీ కూడా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, అందరూ మాట్లాడుతున్నారు, మనం ఏదో ఒక చిన్న ప్రయత్నం చేద్దామని చేస్తుంటే దీనికి విశేషంగా స్పందన కూడా వస్తుంది. అందరూ కూడా దీన్ని చూసి ఏ విధంగా ఇది మీ ఎంటర్ప్రెన్యూర్షిప్కు సహకరిస్తుందో చెప్తే మేము దాన్ని కూడా పొందుపరుస్తూ ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ టెక్నాలజీతో పాటు విలువలతో యువత ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి చివరగా? విలువలు విడిచిన టెక్నాలజీ ఎందుకు పనికిరాదు? ఎందుకంటే సాక్షర విపరీతాశ్చేత్ రాక్షస ఏవ అంటారు. అంటే అక్షర జ్ఞానం లోకాహ సమస్త సుఖినో భవంతు అన్న భావాన్ని విడిస్తే వాళ్ళు రాక్షసులు అయిపోతారు. ఎందుకంటే విజ్ఞానం కూడా అట్లాంటిదే. ఒక సమయం వరకే సాంకేతికత ఉపయోగపడుతుంది. విలువలతో కూడిన సాంకేతికనే ఎప్పుడు కూడా లోకాన్ని రక్షించబడుతుంది. లేదంటే ఏదైనా ఒకటి, భండాసుర వృత్తాంతం మనం వింటున్నప్పుడు కూడా ఏదైనా కొత్తది ప్రయోగిస్తే అది మనం చూసాము. ఈ మధ్యనే మనం వైరస్, ప్రపంచమంతా లాక్డౌన్, ఒక విపరీతమైన పరిశోధనలు కాకుండా ఎప్పటికైనా లోక సుభిక్షం కోసం ఆలోచిస్తూ చేసే సాంకేతిక అభివృద్ధి మాత్రమే చిరకాలం నిలుస్తుంది, అందరికీ మంచి చేస్తుంది. ఇది చాలా ముఖ్యం. పునాది గట్టిగా ఉంటేనే మీ బహుళ అంతస్తుల భవనం ఒడిదుడుకులకు, ఈవెన్ మనము భూకంపాలకు తట్టుకోగలుగుతుంది. అటు ఒరిగినా ఇటు ఒరిగినా కూడా. అటువంటిది ఈవెన్ లౌకిక వ్యవహారాల్లో చేస్తున్నప్పుడు మనం మన శారీరక, మానసిక, ఆత్మస్థైర్యాన్ని కలిగించడంలో మనం మర్చిపోయి నేల విడిచి సాయం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మన పునాదులు గట్టిగా ఉంచుకోవాలంటే సనాతనమైన ఈ విలువలు మనం దృఢంగా బలపరుచుకుంటేనే మన వ్యక్తిత్వ వికాసం, ఆ వికసించిన వ్యక్తిత్వం ప్రపంచానికి ఎప్పుడు మంచి చేస్తుంది. చాలా బాగున్నాయి నిజంగా. మీరు ప్రతి మాట మీరు మాట్లాడేది ఒక కోడ్ లాగా, తర్వాత చాలా క్లియర్గా, తర్వాత ఒక కోర్ వాల్యూ లాగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది సార్. నిజంగా నేటి యువత దీన్ని ఫాలో అవుతే ఒక మంచి పొజిషన్ కూడా పోవచ్చు, సో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
చాలా అంశాలు అయితే మాట్లాడారు. చాలా ధన్యవాదాలండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ యువతకు మీరు ఇటువంటి కోణాలను కూడా ఆవిష్కరించాలి అనుకోవడం మీకు మీ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైట్, ఇక టెక్నాలజీ మన చేతి వేగాన్ని పెంచుతుంది, కానీ ఆధ్యాత్మికత మన హృదయ స్పందనను సరిచేస్తుంది. విజయానికి విజ్ఞానం మాత్రమే కాదు, విలువలనే ఓపెన్ సీక్రెట్ కూడా అవసరమని, మా మైండ్స్ను హార్ట్స్ను రీప్రోగ్రామ్ చేసినందుకు శ్రీ సాయిరామ్ పొగులూరు గారికి స్కిల్ స్కూల్ తరపున మనఃపూర్వక ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి స్కిల్ స్కూల్. మరో ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.